హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు కోడిని గుడ్లు పెట్టి పొదిగేస్తున్నాం. ఇంకొక కోడి ఇది, అది ఎన్ని గుడ్లు పెట్టే చూపిస్తాం మీకు. వద్దు ఫ్రెండ్స్, నిన్న పిల్లలు చూపించా కదా రాత్రి వీడియోలో. ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసాం. ఇది 6 పిల్లలు చేసేది, 8 గుడ్లు వేసాయి. 2 గుడ్లు పాడైపోయాయి. చూడండి, ఇది 6 పిల్లలు చేసేది. ఇది వచ్చి కోడి అక్కడ పెట్టాము, కనిపిస్తుంది కదా. పోతే ఒక గుడ్డు పాలు కూడా చూసాము. ఇది ఇంకొక గుడ్డు కూడా ఇది ఇక్కడ, అది కూడా ఇదిగో ఇది కూడా చూపిస్తాను మీకు తర్వాత. సరే, గుడ్లు పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గుడ్లు చూపిస్తాను. చూడండి ఎన్ని గుడ్లు. ఇప్పుడు పొద్దుగాస్తాను ఫ్రెండ్స్ మేము కొన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గుడ్లు లెక్కే చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్, అట్లా పెడతాము. మట్టిలోనే పెడుతున్నాం. మామూలుగా మేము ఇంకా చెత్త, ఇది వరి చెత్త పెడతా, అదేం పెట్టలేదు. పోతే గుడ్లు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గుడ్లు? 2, 4, 10 గుడ్లు ఫ్రెండ్స్, 10 గుడ్లు. ఇప్పుడు ఇట్లా పెడితే ఎట్లా చెప్తాను. ఇటు వెళ్దాం, ఇటు సెలవుకుంది, అటు గట్టికుంది నేల. సరే, తీసుకురా పంక. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు వద్దంటే తీసేనా? రాళ్ళు అవసరం లేదు అనుకుంటా. సరే ఉంచలే, పగిలిపోతుంది దానికి తిండి. ఆ వద్దు, గుడ్డు రాళ్ళు అవసరం లేదు ఫ్రెండ్స్, రాళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక కోడి 2 కోళ్ళు అయిపోయలేక 2 కోళ్ళు గుడ్లు పెడతాను, పొదిగేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 కోళ్ళు చూపించా కదా వీడియోలో. అవి పిల్లలు పెట్టేసి అయిపోయాయి. అవి బయట కాకులు లేకుండా వదిలేసాము. దీంట్లో ఉంచుతాం. ఒక 3 వారాలు 4 వారాలు ఇక్కడ దీంట్లో ఉంచుతాం. బయటకు పోతే కాకులు కుక్కలు తినేస్తాయి అన్నమాట. పోతే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఈ పిల్లలను కూడా 3 వారాలు 4 వారాలు నెలలాగా బయటికి రాండి, ఇక్కడే పెడతాను అన్నమాట. ఇదే ఫ్రెండ్స్, కోని ఇదిగో చూడండి, కోని పెడుతున్నాం. అట్లా 3 రౌండ్లు పెడతాము గుడ్ల మీద. ఇప్పుడు గంప వేస్తాము. ఇంతగా ఫ్రెండ్స్, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు కోని వేసాము, పెట్టేసాము, పొదిగేసాము. ఇంకా పోతే 10 గుడ్లు వేసాం ఫ్రెండ్స్. ఎన్ని పిల్లలు చేస్తుందో చూడండి, మీకు తర్వాత వీడియో పెడతా మీకు. ఇప్పుడు పోయి ఒక లోతు కూర గిన్నెలో కొద్దిగా పసుపు వేసుకొని నీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఇంకా నీళ్ళు తాగలేదు ఫ్రెండ్స్. ఈ కొత్త కోడి పిల్లలు ఇప్పుడే రాగులు అంటే చూడు వీటిని చూడండి ఫ్రెండ్స్. ఇక ఏమంటారు చూడండి, వేసా రాగులు. ఇక చూడండి, రాగులు వేసా, బియ్యం కూడా వేసాం మంచి, బియ్యం కూడా వేసాం వాటికి. ఈ కోళ్ళను వస్తుంది ఇట్లా జాగ్రత్త పెట్టాలి, లేకపోతే ఇట్లనే ఒక 3 వారాలు ఇక్కడనే ఉంచాలి అన్నమాట. లేకపోతే ఈ 3 వారాలు లేకపోతే ఏమైందండి ఫ్రెండ్స్, పిల్లలు తినేస్తాయి కాకులు, ఊరికనే కనుక్కొని పోతాయండి కాకులు. ఇప్పుడు ఈ కోని బతికేసాం కదా. ఇది 2వ కోడి. మళ్ళీ పోతే ప్రజెంట్గా ఇంకొక కోడి ఉంది ఆఫర్లో ఫ్రెండ్స్. ఇంకొక కోడి ఇంకా గుడ్లు పెడుతుంది. ఆ కోడి అయిపోయాక ఇంకొక కోడి ఉంది. అంటే ఒక్కడి బయలు ఒక్క కోడి వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు 50 పిల్లలు చచ్చిపోయాయి ఫ్రెండ్స్ ఊరికనే, ఈ కుక్కలు తినేసి కొద్ది ఎండలకి. అప్పుడు ఈ పట్ట పెద్ద చిన్న పట్ట అనమాట, ఇది మంద పట్ట అనమాట. ఇది ఎండ వచ్చినా అంత వేడి తగలదు కోడి పిల్లలకి. ఇక్కడ పలసాటి పట్టు ఉంది కాబట్టి ఊరికనే చనిపోయాయి 10 పిల్లలు అయితే దీని కిందనే. కొన్ని మనిషి ఎట్లా తింటున్నాయా. ఇంకా ఇది కొన్ని బతికేస్తాం ఫ్రెండ్స్. ఇక దీనికి ఫస్ట్ మనము ఆ కోడి పిల్ల నీరసంగా ఉంది. ఒక కోడి పిల్ల హుషారు లేదు, అది పక్కన తెల్లదా. ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు పెడుతున్నాం.
చూడండి పసుపు నీళ్ళు అది కొద్దిగా పిన్న ఇది పిల్లలకి ఏంటంటే కొద్దిగా పసుపు నీళ్ళు పెట్టాలన్నమాట ఫస్ట్ పసుపు వేసి మట్టితో బ్యాగ్ చెలుక్కను ఎగదేం వస్తాయి బయటికి రాదు అల్లదిగో ఆ కోడి పిల్ల చెట్టు కోడి వెనక నీరసంగా ఉంది అదిగో నీళ్ళు పెట్టి కొంచెం దాంట్లో చూడండి మంచి కొద్దిగా నీరసంగా ఉంది కోడి పిల్ల ఆ కోడి గుడ్డు పొడుగు చూడు కోడి గుడ్డు పిలుస్తున్నా పిల్లందా చెమ్మ చెట్లో ఉంది గుడ్డు క్లారిటీ కనిపించాలి చీప్స్ మెన్షన్ ఫ్రెండ్స్ ఇట్లా ఉంది పడే అది జోరుగా ఉంది ఫ్రెండ్స్ అది కోడిగుడ్డ ఇంకా పిల్లలు నీళ్ళు తాగుతున్నాయి పిల్లలకి మనం మేత వేసాం కదా పోతే కొంచెం బియ్యం కూడా పోతాం అదే కోడి బుద్ధి మంచిదే కదా చూడు నీళ్ళు పెడితే పడుతుంది వాటర్ వేసి నీళ్ళు పెట్టాం కదా చూడదు అదే ఆ పిల్ల ఉందో నీరసంగా ఉంది కొంచెం ఓకే ఫ్రెండ్స్ పోతే కోని బతికేసాం కదా కోని పోతే ఇప్పుడు ఇట్లనే కోడి పిల్లలన్నీ బయటకు వెళ్ళేసాలి తోలేసి పోతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడి పిల్లలకి ఏది పోనీయకుండా జాగ్రత్తగా చూడాలన్నమాట ఇప్పుడు దీనికి డోర్ వేస్తాను ఫ్రెండ్స్ నేను ఈ రాగులు బియ్యం తీసుకుపోదురా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ పోతే ఇంక రాగులు బియ్యం తీసేస్తున్నా ఎందుకు మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది కదా చాలా చేసినా కదా అలా పిల్ల ఒకటే నీరసంగా ఉంది అది కలుసుకుంటుందిలే ఇప్పుడు కాదు పొదిగిట్లో పెడదామా ఎందుకు నిన్న కాదు పిగిలింది అయ్యే పొదిగిట్లో ఉంటే అదే అయిపోద్ది అంతేనంట రకరకాల ఫ్రెండ్స్ దీనికి సైడ్ ఏదన్నా పట్ట చుట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్ దీనికి సైడ్ జాలి ఉంది కదా ఏదన్నా పిల్లలకి ఇబ్బంది లేకుండా సైడ్ ఏదన్నా పట్ట చుడతాం అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్